శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా మౌలానా సాహెబ్ అను యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసినో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్యూ మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు గ్రప్తి ఎందించుకొను నిమిత్తము వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయం అనగా ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు విననుచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రి బవళ్ళు జ్ఞప్తి ఉందించుకునము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగినడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోవును. నాందేడు పట్టణ నివాసియకు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించను. పొలములు, తోటలు సంపాదించను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలు ఐశ్వర్యముతో తులుతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషముగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండేవాడు, అన్ని విధములా సహాయం చేయుచుండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడని అనుకునేది. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటచే నిరుత్సాహి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పాశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనము కాను, కళావిహీనముగాను ఉండను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లా అనుకొనెను. భగవంతుడు ఎన్నడైనను సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగచేయడా మనస్సునందలి చింతతో అతడు ఆహారమునందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతురతతో ఉండేవాడు. దాసగును మహారాజు నందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగును మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికని చెప్పాను. దాసగును అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనను, బాబా ఆశీర్వాదం పొందమనను, సంతానం కొరకు వేడుకొనమనను. రతన్జీ దీనికి సమ్మతించను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళను. బాబా దర్శనం చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను. కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనముకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడలేవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగ చేయకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వాలని రతన్జీ తన మనసులో తలచను. బాబా అతనికి 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకు ₹3.14 ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కానీ మిగిలిన ₹1.20 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడాను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలుగ చేయమని వేడను. బాబా మనస్సు కరిగాను. దిగులు పడకు, నీ 7 రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చాను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినదనియు, ఒక్కటి మాత్రం తనకు బోధపడని సంగతి కలదనను. తమకు అంతకుముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలో అర్థమేమని దాసగును అడిగాను. ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే.
నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను అని దాసగునకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అనే మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చారు. ఆ నాటి ఖర్చు సరిగ్గా ₹3.14 అవుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండనో వారికి తెలియచుండను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు. వారిద్దరు ఒక్కటేనని గ్రహించింది. దాసగును చెప్పిన సమాధానము రతన్జీ సంతృష్టి చెందాను. అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకం కలిగాను. భక్తి హెచ్చాయను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగాను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బతికిరి. ఈ అధ్యాయమున చివరన హరి వినాయక సాఠే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునిచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానే కావు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారి దక్షిణ ఎందుకు అడగవలెను? వారు ధనమునేల కాంక్షించవలని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకొనేది వారు కాదు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జోబులో వేసుకునేది వారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కాని కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధనాయనచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనముకై గుంపులుగా రాజొచ్చేది. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెబుతున్నది. దేవుని పూజ యందు నాణెము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుకున్నట్టు పోయినప్పుడు రిక్త హస్తములతో పోరాదు. నాణెము కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదము. బృహదారణ్యకోపనిషత్తు ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించను. ఈ అక్షరం వల్ల దేవతలు దమము అవలంబించనని గ్రహించరు. అనగా ఆత్మను స్వాధీనమందు ఉంచుకున్నట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనను నియమం ఏర్పడెను. తైత్రీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోని, ధారాళముగాను, అణుకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమునందు వారి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుండెను. ఇట్లా అనేక మందికి జరిగాను. దీనికి ఒక ఉదాహరణ. గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనం ఉంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మనిస్తున్ననియో, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియో రాశాను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరకచుండను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదని అర్థము కూడా ఎక్కువ సంఘటనల వల్ల తెలియవచ్చున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా ₹15 దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనేను. దానికి బాబా ఇట్లనేను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టముతో చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇయ్యము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునే విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకోమని అర్థము. ఇంకొకసారి తర్కడ్ భార్యను ₹6 దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగుల చిన్నబోయాను. ఇప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులను అర్థము చెప్పాను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోబాదులను తమకు పూర్తిగా సమర్పించవలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను.
దానికి బాబా పూర్తిగా సమ్మతించను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దాని అంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలుగా పేద ఫకీరవుతుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనెను. మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. వేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ కూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడి వారు కాదు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండను. బాబా అడిగినచో ఇచ్చిన మానుకొని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడి వారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకోమని పొమ్మనుచుండరి. బాబా అడిగాడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతి పట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులు కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచినప్పుడు వానికి దాని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోనమని అడివారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము అనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండరి. ఒక్కొక్కప్పుడు భక్తులు కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనుచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండరి. దక్షిణ రూపముగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు ధునికరకు ఖర్చు పెట్టుచుండరి. మిగతా దాని అంతయు బీదలకు దానం చేయుచుండడి వారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానం చేయుచుండువారు. షిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనాను విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు, గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులకు అవసరమైన నిష్ప్రయోజమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటి స్త్రీ, రెండవది ధనము. షిరిడిలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అదొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు, కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దేవరన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములను అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.